ఈరోజు మనం మేతి చపాతీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మేతి చపాతీ కోసం కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్, ఆయిల్ 2 స్పూన్స్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. ఇప్పుడు మిక్సీ జార్లోకి, అంటే నా దగ్గర ప్రీతి జోడాక్ మిక్సీ జార్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పిండి దాంట్లో కలిపేసుకుంటున్నాను. గోధుమ పిండి కప్పు పిండిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, చపాతీలు మృదువుగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కసూరి మేతి, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు చపాతీ పిండిని మృదువుగా కలిపి ఉంచుకున్నాం. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకు కావలసిన సైజులో చపాతీలాగా ఒత్తుకొని మరి కాస్త మధ్యలో 2 డ్రాప్స్ అంత ఆయిల్ వేసుకుంటే కసూరి మేతి వలన చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు మనకు కావలసిన సైజులో చపాతీలను ఒత్తుకొని పెనం మీద కాల్చుకోవటమే అన్నమాట. ఈ కసూరి మేతి, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి చపాతీ రుచి ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా. ఈ చపాతీల్ని పెరుగుతో తింటే మరింత రుచిగా ఉంటాయి. నాకు పెరుగులో ఆవకాయ కలుపుకొని తినటం మరీ ఇష్టం కాబట్టి మీకు నచ్చినట్టు పెరుగుతో తినండి, చాలా బాగుంటుంది. నా వంటకం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.